హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వేల్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వేల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎక్కడికి వచ్చానా అనుకుంటున్నారా? మన రాజమండ్రిలో అయితే గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. సో అవి నేను మీకు చూపిద్దామని చెప్పేసి వస్తాను. చూడండి, మనకి చిన్న సైజ్ జాతరలా ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. మొత్తం మన రాజమండ్రి అంతా కలకలలాడిపోతుంది. ఇంతకీ అవన్నీ సరే ఎక్కడికి వచ్చానా అనుకుంటున్నారా? రాజమండ్రి ఆర్యాపురంలో ఉన్న కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళైతే మనకి వినాయక చవితి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుపుతున్నారు. సో నేను మీకు ఈ రోజు అవే చూపించేస్తాను. వచ్చేయండి, ఇంకెందుకు మీకు లేట్. సో చూడండి, ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారు. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. అండ్ చాలా లేట్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి. అప్పటికే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. అండ్ వెళ్ళేసరికి అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన మంచిగా మనకి గణపతిని అయితే వేస్తున్నారు. చూడండి, నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది. ఈ ఏజ్లో కూడా ఎంత బాగా వేస్తున్నారో చూసారా. అండ్ పైన అయితే మనకి మంచిగా శివయ్యని ఇంకా నాగపడగల్ని కూడా వేశారు. సో ఇంకా వెళ్ళగానే అయితే మేము కూర్చున్నాం. ఒక 5 మినిట్స్ కూర్చున్న తర్వాత అయితే గురువుగారు అయితే వచ్చేసారు. ఇంకా పూజకి అయితే రెడీ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ గురువుగారికి అయితే బ్యాగ్ ఇచ్చేయమన్నారు. సో బ్యాగ్ ఇచ్చేసాను చూడండి. అండ్ అలాగే మన బుజ్జి గణేష్ చూడండి ఎంత బాగున్నారో. అండ్ చూడడానికైతే దగ్గర నుంచి ఇంకా బాగున్నారు. నేను మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడైతే గోత్రాలు చదివించుకుందాం కదా అని వెళ్తున్నాము. ఇంకా మంచిగా దండం అయితే పెట్టేసుకుందామని చెప్పేసి. అండ్ మీరు ఈ ఇయర్ ఎన్ని గణేషులను చూసారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారు. సో నేను ఇంత పెద్ద గణేశాన్ని చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడైతే గురువు గారి దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. సో మంచిగా. అండ్ రేపు కూడా గరిక పూజ అయితే ఉందంట. సో అది కూడా నేను వెళ్ళి అయినంత వరకు అయితే షూట్ చేస్తాను మీకోసం. సో అది కూడా తప్పకుండా చూడండి. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. సో ఇక్కడైతే ఇంకా మంచిగా గోత్రాలన్నీ చెప్పేసుకున్నాము. ఈలోపు ఇంక ఇక్కడైతే గురువుగారి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా నేను మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి మన గణేశాని. మన ఆర్యాపురంలో అయితే గత 25 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు పెడుతున్నారు. సో చూడండి, ప్రతి ఇయర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే పెడుతున్నారు. అండ్ ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే వచ్చి చూసేయండి. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. మన గణపతిని చూడడానికైతే 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఎంత అందంగా ఉన్నారంటే. ఈ ఇయర్ అయితే లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో అయితే ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారో. ఇంక ఇక్కడికి వచ్చేసరికి నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఇంకా మంచిగా దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత గురువుగారు అయితే నీ యూట్యూబ్ ఛానల్ చెప్పమ్మా అన్నారు. సో గురువుగారు కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. సో ఇంకా తర్వాత అయితే గురువుగారు అయితే పూజ అయితే మొదలుపెట్టారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం శ్రీ రమ సత్యనారాయణ స్వామి వారి ఆలయ మాడవీధిలో కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్చే 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంకి అడుగుపెట్టిన శ్రీ మహాలక్ష్మి సమేత పరశుద్ధి వినాయక స్వామి వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం అర్చన విధానంతో అలాగే ప్రతినిత్యం కూడా ఈ స్వామివారి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. నేను ఆర్యాపురం సత్యనారాయణ సంఘంలో అర్చక స్వాములు, మా అబ్బాయి నిరంజనాచార్యులు ఇద్దరం కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అలాగే నూతనంగా అష్టపది లక్ష్మీ గణపతి ప్రతిష్ట మా ద్వారా జరిగింది. ఇది ప్రతిరోజు కూడా ముందు స్వామివారి సేవలు అందజేస్తున్నారు. అలాగే రేపు బుధవారం నాడు సామూహిక గరిక పూజ పిల్లలచే విద్య బాగా రావాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తున్నారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం ధరిష్యామి సిద్ధిర్భవతమే సదా. పిల్లలకు బాగా విద్య రావాలని గరిక పూజ ప్రతి సంవత్సరం ఉచితంగా జరిపిస్తున్నారు. అలాగే శుక్రవారం నాడు సామూహిక కుంకుమ పూజలు ఆడవాళ్ళందరూ కూడా కూర్చుని సామూహిక కుంకుమ పూజ కూడా జరిపిస్తున్నారు. అలాగే లక్ష్మీ గణపతి హోమం అలాగే బుధవారం ఉదయం ఇవన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జై గణపతి నమః.
ఇంకా లోపల పూజ అదంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న పాప అయితే కనబడ్డది అనమాట. ఈ పాప మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇంకా మనం ఆ గణపతిని దర్శనం చేసుకుని వచ్చేసాక ఎదురుగా ఒక చిన్న గణేష టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడ ఇలా కొంతమంది అందరూ కలిసి అయితే ముగ్గేస్తున్నారు. సో పెద్ద పద్మం అయితే వేసి పైన ఓం అని రాశారు. సో రాసిన తర్వాత దీని చుట్టూరు కూడా మనకి దీపాలు అయితే వెలిగిస్తారంట. అండ్ ఇక్కడ ఎంత సందడిగా ఉందంటే ఈ ఏరియా మొత్తం కూడా అండ్ మొత్తం కూడా హడావిడిగా ఉందన్నమాట. అండ్ నేను కూర్చుందాం అనుకున్నాను కానీ చాలా లేట్ అవుతుందమ్మా ఇంకా టైం పడుతుంది అన్నారు. ఇంకా పైకి వెళ్ళి అయితే దండం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈ గణపతి కూడా ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు. చూడడానికి కూడా మనకి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగున్నారు చూడండి, నిండుగా ఉంటారనమాట ఈ గణపతి అయితే. అండ్ ఇక్కడైతే దండం పెట్టేసుకున్న తర్వాత అయితే నేను ఇంకాసేపు కింద అయితే కూర్చుని అండ్ ముగ్గులన్నీ కూడా చూసాను. అండ్ చాలా బాగా వేస్తున్నారు ఇక్కడంతా కూడా. ఈ ముగ్గంతా కూడా మనకి బియ్యపిండితో వేశారనమాట. అండ్ బియ్యపిండి ఇంకా కలర్స్తో చూడండి ఎంత బాగా వేస్తున్నారో. సో ఇంకా చాలా టైం పడుతుంది. మనకి లోపల అయితే గణేషుని వేస్తున్నారు కదా, సో అక్కడ కూడా కలర్ వేసి ఇంకా అవి కూడా వెలిగించిన తర్వాత అయితే ఇక్కడ కూడా వెలిగిస్తారంట. సో ఇంకా కాసేపు అలా కూర్చుని అయితే వెళ్ళిపోయాను నేను. ఇంకా చూడండి మీకు చూపించేస్తాను. ఇక్కడ వీళ్ళందరూ వేస్తున్నారు కదా, సో వేసేటప్పుడు మేము ఏం చెప్పలేదన్నమాట, జస్ట్ వీడియో తీసుకుంటున్నాము. అయితే సడన్గా యూట్యూబ్ ఛానల్ అని అంటే సో సరిగ్గా మేము నీట్గా ఉంటాం కదా అని చెప్తున్నారనమాట. అండ్ ఆపోజిట్లో ఒక ఆంటీ కూడా చూడండి హాయ్ చెప్తున్నారు. కూడా మాట్లాడిస్తాం వచ్చేస్తాం. వీడియో పెట్టడానికి అయితే కొంచెం లేట్ అయింది. సో బుధవారం అయితే మనకి గరిగ పూజ ఉంటుంది, పిల్లల చేత అయితే చేస్తానని చెప్పారు గురుగారు. అండ్ అలాగే కుంకుమ పూజ ఇవన్నీ కూడా చేస్తారు. మీలో ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. అండ్ చాలా బాగున్నారనమాట గణేష అయితే. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆర్యాపురం, రాజమండ్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MDVL యూట్యూబ్ ఛానల్.